ఆఖరి టెస్ట్లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో సిరాజ్ 2 ఇన్నింగ్స్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. అసాధారణ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ మ్యాచ్ అనంతరం ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా సరైన ప్రదేశంలో బౌలింగ్ చేయాలనే ప్లాన్తో బరిలోకి దిగాను. వికెట్లు పడినా, పరుగులు వచ్చినా నేను పట్టించుకోలేదు. బ్రూక్ క్యాచ్ తీసుకున్నప్పుడు బౌండరీ లైన్ను తాకుతానని నేను ఊహించలేదు. అది మ్యాచ్ను మలుపు తిప్పే క్షణం. ఆ అవకాశంతో బ్రూక్ టీ20 మూడ్లోకి వెళ్ళిపోయాడు. దాంతో మేం ఆటలో వెనుకంజలో నిలిచాం. కానీ ఆ దేవుడి దయ వల్ల నేను ఏ పాయింట్లోనూ విజయంపై విశ్వాసం కోల్పోలేదు. ఈ ఉదయం కూడా అదే నమ్మకంతో బౌలింగ్ చేశాను. నిజం చెప్పాలంటే ఈ విజయం అద్భుతంగా అనిపిస్తుంది. మేము ఈ మ్యాచ్ తొలి రోజు నుంచే గట్టిగా పోరాడాలనుకున్నాం. ఈ మ్యాచ్లో గెలవడం గొప్పగా ఉంది. బంతిని ఒకే ప్రదేశంలో వేయడం మా ప్రణాళిక. ఈరోజు ఉదయం లేవగానే జట్టును గెలిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అదే చేయగలనని గట్టిగా నమ్మాను. హరి బ్రూక్ క్యాచ్ను సరిగ్గా పట్టుకొని ఉంటే మ్యాచ్ నిన్ననే ముగిసేది. కానీ బ్రూక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ క్యాచ్ వదలడం బాధాకరమైన క్షణం. గత మ్యాచ్లో జడ్డు బాయితో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాతో ఒకటే చెప్పాడు, బంతిని మిడిల్ చేయమని సూచించాడు. మీ తండ్రి ఇక్కడికి రావడానికి పడ్డ కష్టాన్ని గుర్తు తెచ్చుకోమన్నాడు అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.